ఏం సార్ ఏం మాట్లాడరేంటి? మనుషులకి మాత్రమే రక్షణ కావాలా? యానిమల్స్ కి ఏమీ సపోర్ట్ చేయరా మీరు? మేడం ఇప్పుడు ఏం చేయమంటారు? మెల్లగా నిదానంగా వెళ్ళండి. దా 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 దా. ఇతను తాగి గొడవ చేశాడు. అతను డిపార్ట్మెంట్ని హేళన చేశాడు. మిగతా వాళ్ళు బిలో 18 అందరూ తాగున్నారు. ఇదిగో బెదరు, ఎందుకు ఈ డ్యూటీ భక్తి? కంటపడ్డ ప్రతి నేరానికి అరెస్ట్ చేయడం మొదలెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా లోపలే ఉంటారు, తమరొక్కరే బయట ఉండాల్సి వస్తుంది. అంత స్టిఫ్నెస్ ఉండొద్దు. వేట మొదలైతే నువ్వు వేట అవుతావు. అలాగని ఓవర్గా ఉండటం మనకి చేత కాదు సార్. చిచ్చా, ఊరికే ఎవడన్నా మామూలు ఇస్తా ఉంటే మేము ఈ ఊరు నుంచే వంగం వెళ్ళిపోతాం. ఒకనికి భయమే లేదంటే ఒకటి వాడు మత్తులో ఉండాలి, లేదా బ్రహ్మచర్య ఉండాలి. అన్నీ సర్దుకుంటాయో పెళ్లి చేసుకో. కాకి బట్టలు వేసుకున్నది డ్యూటీ చేయడానికి. అయ్యో హైగర్ రూటే ఏరయ్యా. ఎస్ సార్, ఒక మనిషికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానబోధ కలిగిద్దో ఎవ్వరికి తెలియదు. బుద్ధుడికి బోధి వృక్షం, న్యూటన్కి యాపిల్ వృక్షంలా నీకు కూడా ఈ స్టేషనే లౌక్యాన్ని ఇస్తుంది. సార్ ఇక్కడి నుంచి తమరు ట్రాన్స్ఫర్ అయిపోతే పైకే పోతారు. అది పదవిలో పైకా లేక పరలోకానికానే తమరే డిసైడ్ చేసుకోవాలి. సార్ నేనేమి అయోగ్యుడిగా మారండనట్లా, బతుకుదేరు తెలుసుకోండి అంటున్నా. గమనించే ఉంటారు, నేను ఎప్పుడు స్టేషన్కి వచ్చినా ఈ లాకప్కి దండం పెట్టే చైర్లో కూర్చుంటాను. ఎందుకంటే ఖైదీలు మనకి దేవుళ్ళు అంటాడు. నేను కాసేపు రెస్ట్ చేసుకుంటా, చెప్పిన దాని గురించి ఆలోచించండి. చిచ్చా, ఆ మెనూ కార్డు చదివి వినిపించండి అయ్యా. ఓకే సార్. ఇందాండి సార్. సైన్లు కొట్టేస్తే 1000 రూపాయలు. సార్ లాకప్ లో వాళ్ళంతా ఏమైపోయారు? అయ్యో పోయారా? ఎప్పుడు తప్పించుకుపోయారు? ఏంటి మీ ఇద్దరు యూనిఫామ్ లో ఉన్నారు? ఎందుకంటే మేము పోలీసులం. మరి మిగతా వాళ్ళు? అదే సొంత జామీన్లో వదిలేసినాం. సొంత జామీనా? పేపర్స్ ఎక్కడ? అట్ట ఈడ పేపర్లంతా ఎవడు కొనేది లేదు. ఎదురుగా ఉండే టీ అంగట్లో ఎవరు లేనప్పుడు పోయి ఎత్తుకొచ్చేస్తాం. న్యూస్ పేపర్ కాదు, జామీన్ పేపర్. సార్ ఒకే ఊరు ఒకే ఈదోళం, పైగా పార్ట్నర్లా వాళ్ళ నమ్మకుండా పేపర్లు నమ్మచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? ఎస్ఐ నందా ఏలే రికార్డు తెలుసా? 3 సంవత్సరాల్లో 15 సార్లు ట్రాన్స్ఫర్ అయినాడు. న్యాయంగా మాట్లాడితే మీరు తీసుకునే ట్రాన్స్ఫర్స్కే ప్రెసిడెంట్ గానీ ప్రమోషన్ వచ్చి ఉండాలా. ఎందుకు డ్యూటీ పిచ్చా? నాకు అవి అక్కర్లేదు. ఇది నా నైజం. అరే ఏందబ్బా ఈ ఊళ్ళోకి వచ్చి కామెడీ చేస్తున్నావు? తమన్నాకి తెలుగు భాషకి ఏంది సంబంధం? పవర్ స్టార్కి పవర్కి ఏంది సంబంధం? ఆ మాదిరిగానే ఈ పోలీస్ స్టేషన్కి నిజాయితీకి ఉంది సంబంధం. ఇందా బాధపడలా? ఇప్పుడు నీకు ఇన్స్పెక్టర్ గారి హిస్టరీ తెలియదు, ఈ స్టేషన్ కెమిస్ట్రీను అర్థం కాల. ఎంత కెమిస్ట్రీనా? చదివినోడు కూడా ఇట్లా